హార్ట్ అటాక్ రాకముందు మనకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అని. మనకి హార్ట్ అటాక్ రాకముందు యూజువల్గా నొప్పి రావటం, నడుస్తుంటే నొప్పి రావటం, ఉన్నట్టుండి ఆయాసం రావటం, నడిస్తే ఆయాసము, నొప్పి, చెమటలు పోయడం, ఉన్నట్టుండి గుండె దడ రావటం, ఆయాసం రావటం, కళ్ళు తిరగడం, ఇవన్నీ వస్తాయండి. ఆ తర్వాత సివియర్ ఫుల్ బ్లోన్ హార్ట్ అటాక్ వస్తుంది. ఇవన్నీ మైనర్ ఫార్మ్స్, చిన్నగా హార్ట్ నొప్పి రావటం, ఎస్పెషలీ సెంటర్ ఆఫ్ ద హార్ట్, ఇలా ఛాతీ సెంటర్లో ఎక్కువ నొప్పి రావటం, బరువుగా అనిపించడము, నడిచినప్పుడు ఎక్కువగా ఈ సిమ్టమ్స్ అనేవి ఎక్కువ అవడం జరుగుతుంది. ఆ తర్వాత ఫుల్ బ్లోన్ హార్ట్ అటాక్ వస్తుంది యూజువల్గా. లేదు, వెరీ ఫ్యూ పేషెంట్స్లో మనకి ఫుల్ బ్లోన్ హార్ట్ అటాక్ వస్తుంది. ఇలాంటి సిమ్టమ్స్ ఏమీ లేకుండా కూడా ఉన్నట్టుండి హార్ట్ ఇట్లా నొప్పి రావటం అనేది జరుగుతుంది. అసోసియేటెడ్ యూజువల్గా ఫీచర్స్ ఏముంటాయి అంటే మనకి చెమటలు బాగా పట్టేస్తాం, మొత్తం షర్టు డ్రెస్ అంతా తడిచిపోయేటట్టుగా అనిపించడం, ఆయాసం వస్తుంది, దాంతోపాటు కడుపు తిప్పినట్టు ఉంటుంది, వాంతి వచ్చినట్టు ఉంటుంది, కళ్ళు తిరిగినట్టు ఉంటుంది, గుండె దడగా అనిపిస్తుంది. సో ఇవన్నీ లక్షణాలు ఉన్నప్పుడు మోస్ట్లీ రేడియేషన్ ఉంటుంది. అంటే 2 చెవులు, 2 చేతులు, మెడ వరకు కానీ, గొంతు వరకు కానీ. సో ఇవన్నీ నొప్పిలో వచ్చినప్పుడు మనకి హార్ట్ అటాక్ వస్తుంది అనే సిమ్టమ్స్ ఉంటాయండి. ఇవన్నీ వచ్చినప్పుడు కేర్లెస్గా ఏమీ అవ్వదులే అనుకోకూడదండి. వెంటనే ఇమీడియట్గా ఒక కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోయి కనీసం ఒక ఈసీజీ, ఒక 2D ట్రాపై అనే పరీక్ష ఒకటి ఉంటుంది, బ్లడ్ టెస్ట్. దానివల్ల యూజువల్గా మనకి ఇప్పుడు వచ్చేవన్నీ హై సెన్సిటివ్ ట్రోపాయిన్స్. సో మనకి ఒక 1% హార్ట్ అటాక్ వచ్చినా కూడా దాంట్లో తెలిసిపోతుంది.